మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ లక్షణాలు ఉన్న ఆడవారిని మాత్రం అస్సలు పెళ్లి చేసుకోకండి. ఇలాంటి ఆడవారిని పెళ్లి చేసుకుంటే జీవితం నరకమవుతుంది. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని అనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెళ్లి చేసుకోవద్దు. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎలాంటి లక్షణాలు గల మహిళలకు దూరంగా ఉండాలో మీకు అర్థమవుతుంది. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవటం వల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వారికి దూరంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఒకరోజు ఒక అందమైన అడవిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక మరియు గోరింక కూర్చుని ఉన్నాయి. అప్పుడు చిలుక మైనతో, ఓ మైనా, ఈ రోజుల్లో కాలం చాలా మారిపోయింది. మహిళల ప్రవర్తన ఈ రోజుల్లో అస్సలు బాగాలేదు అని చెప్పింది. అప్పుడు గోరింక, ఏమైంది బావా, ఎందుకలా మాట్లాడుతూ ఉన్నావు అని అడిగింది. అప్పుడు చిలుక, ఈ రోజుల్లో ఆడవారు చాలా స్వార్థపరులుగా మారిపోయారు. తమ స్వార్థం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు అని చెప్పింది. ఆడవారు మంచివారేనని, అలా చేయరు అని నా అభిప్రాయం. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు, వివరించు అని గోరింక అడిగింది. అయితే నీకు ఒక కథ చెప్తాను, విను. ఇది విన్న తర్వాత ఆడవారిపై నీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది అని చిలుక చెప్పింది. అలా చిలుక గోరింకకు కథ చెప్పటం మొదలుపెట్టింది. ఒక ఊరిలో 3 స్నేహితులు ఉన్నారు. వారిలో ఒకరు రాజకుమారుడు. అతనికి వివాహమయ్యింది. మరొకడు వ్యాపారస్తుడి కొడుకు. అతను చాలా తెలివైనవాడు. ఇంకొకడు వడ్డీ వ్యాపారస్తుని కొడుకు. అతను చాలా అమాయకుడు. ఒకరోజు రాకుమారుడు తన 2 స్నేహితులతో, నేను నా భార్యను కలిసి చాలా కాలమైంది. తను ఇప్పుడు వాళ్ళ అమ్మవారి ఇంట్లో ఉంది. నేను రేపు వెళ్ళి ఆమెను ఇక్కడికి తీసుకొద్దామని అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా రండి అని చెప్పాడు. దానికి వారిద్దరూ సరే, అలాగే వెళ్దాం అని అన్నారు. ఆ మరుసటి రోజు వారు 3 కలిసి బయలుదేరారు. 3 రోజుల తర్వాత వారు గమ్యాన్ని చేరుకున్నారు. రాకుమారుడు తన 2 స్నేహితులతో, నేను ఈ రాత్రికి మా మామగారి ఇంట్లోనే ఉంటాను. రేపు ఉదయాన్నే నా భార్యను తీసుకుని ఇక్కడి నుండి బయలుదేరుదాం. అప్పటి వరకు మీరు ఇక్కడికి దగ్గరలో ఏదైనా ఒక సత్రం చూసుకొని అందులో ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వారిద్దరూ సరే అని అక్కడికి దగ్గరలో ఉన్న ఒక సత్రాన్ని వెతికారు. వారికి ఒక సత్రం దొరికింది. అక్కడ వసతులన్నీ బాగానే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ ఉన్న ఒక వృద్ధ మహిళను, అమ్మా, మేము ఈ రాత్రికి ఇక్కడే ఉంటాం. మీరు అనుమతిని ఇస్తే ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాం అని చెప్పారు. అది విన్న ఆ వృద్ధ మహిళ, ఈ ఊరిలో వేరే ఎక్కడైనా ఉండండి కానీ ఇక్కడ వద్దు. ఈ రాత్రి ఇక్కడ ఉండటం మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పింది. ఇంతలో వడ్డీ వ్యాపారస్తుని కొడుక్కి ఆ సత్రం లోపల ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఈ రాత్రికి ఎలాగైనా ఆమెతో గడపాలని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తూ ఈ మహిళ చెప్పే విషయాలను వినిపించుకోలేదు. నీకు ఇక్కడ నచ్చకపోతే నువ్వు వేరే ఎక్కడైనా ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని తన స్నేహితుడితో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ ఆ వ్యాపారస్తుని కొడుకు మాత్రం బయటే ఆగిపోతాడు. కాసేపటి తర్వాత చీకటి పడుతుంది. ఆ వ్యాపారస్తుని కొడుకు మళ్ళీ ఆ వృద్ధ మహిళ దగ్గరకు వచ్చి, అమ్మా, మీరు ఇందాక ఇక్కడ ఉండటం ప్రమాదకరమని చెప్పారు. ఎందుకలా అన్నారో వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆమె, ఇందాక ఇక్కడ మీకు ఒక అందమైన అమ్మాయి కనిపించింది కదా, ఆమె ఒక వేశ్య. అంతేకాదు, ఆమె ఒక రూపాన్ని మార్చుకునే స్వభావం గల పాము. ఆమె మొదట ఇక్కడికి వచ్చిన మగవారిని ఆకర్షించి వారితో శృంగారం చేస్తుంది. తర్వాత అర్ధరాత్రి ఆమె ఒక పాముగా మారి అతన్ని కాటువేసి చంపేస్తుంది. ఇలా ఇప్పటికే 10 మంది పురుషులు చనిపోయారు అని చెప్పింది. అది విన్న ఆ వ్యాపారి కొడుక్కి చాలా భయమేసింది. మరి ఇప్పుడు ఆమెతో నా స్నేహితుడు ఉన్నాడు కదా, అతని ప్రాణాలు కాపాడడానికి ఏదైనా మార్గం చెప్పండి అని ఆ మహిళను అడిగాడు.
నేను నీకు ఒక కత్తిని ఇస్తాను. వారి శృంగారం పూర్తయిన తర్వాత ఆమె పాముగా మారి అతన్ని కాటు వేసేటప్పుడు మాత్రమే నువ్వు ఆమెను చంపగలవు. నీ స్నేహితుడిని కాపాడుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పి అతనికి ఒక కత్తిని ఇచ్చింది వృద్ధ మహిళ. ఆ కత్తిని తీసుకొని అతను రహస్యంగా లోపలికి వెళ్ళి వారిద్దరూ పడుకుని ఉన్న మంచం పక్కన వారికి తెలియకుండా దాక్కున్నాడు. వారిద్దరూ శృంగారంలో పాల్గొన్న తర్వాత అతని స్నేహితుడు అలసిపోయి నిద్రపోయాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి తన రూపాన్ని మార్చుకుని అతన్ని కాటు వేయడానికి సిద్ధపడింది. వెంటనే ఆ వ్యాపారస్తుని కొడుకు తన చేతిలో ఉన్న కత్తితో ఆ పాము తల నరికి చంపేశాడు. వెంటనే ఆ పాము శరీరాన్ని అదే మంచం కింద దాచిపెట్టి అతను బయటికి వచ్చేశాడు. అలా బయటికి వచ్చిన అతనికి ఒక అందమైన మహిళ అడవిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళటం కనబడింది. ఈ మహిళ ఎవరు? ఈమె చాలా అందంగా ఉంది. ఇంత రాత్రివేళ ఈమె అడవిలోనికి ఎందుకు పరిగెడుతుంది? ఈమెను వెంబడిస్తే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఆ వ్యాపారస్తుని కొడుకు ఆమె వెనకాలే పరిగెత్తాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక సన్యాసి ఆశ్రమం వచ్చింది. ఆ మహిళ ఆశ్రమంలోనికి వెళ్ళింది. ఇదంతా గమనిస్తున్న వ్యాపారి కొడుకు అక్కడికి దగ్గరలో ఒక చోట దాక్కున్నాడు. ఆ మహిళ అక్కడ ఉన్న సన్యాసి దగ్గరకు వెళ్ళి, ఇది నేను నిన్ను ఆఖరిసారి కలవటం. ఇక నేను నిన్ను కలిసే అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. ఈరోజు మా ఇంటికి నా భర్త వచ్చాడు. రేపు ఉదయం నన్ను తీసుకొని అతను ఇంటికి వెళ్తాడు. ఇక రేపటి నుండి నేను అక్కడే ఉంటాను అని చెప్పింది. అప్పుడు ఆ సన్యాసి, ఇన్నాళ్లుగా ప్రతిరోజు నాతో కలుస్తున్నావు, రోజు నన్ను వదిలిపోనని చెప్తూ ఇప్పుడు నీ భర్త వచ్చాడని అతనితోనే వెళ్ళిపోతున్నానని చెప్తున్నావా? నువ్వు నన్ను మోసం చేశావు అని అంటూ ఆ సన్యాసి ఆగ్రహంతో ఆ మహిళ ముక్కును కోశాడు. వెంటనే ఆ మహిళ నొప్పితో పెద్దగా అరుస్తూ ఏడుస్తూ అక్కడి నుండి పరిగెత్తింది. ఇదంతా చూసిన వ్యాపారస్తుని కొడుకు వెంటనే కోపం వచ్చింది. ఆ మహిళ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అతను ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళి కోపంతో అతన్ని చేతిలో ఉన్న కత్తితో ఆ సన్యాసి తలను నరికి చంపేశాడు. తర్వాత ఆ మహిళ అక్కడి నుండి ఇంటికి వెళ్ళి రాజమందిరంలో కూర్చుని ఏడుస్తూ, తెల్లవారితే అందరికీ నా మొహం ఎలా చూపించాలి, ఏమైంది అని అడిగితే వారికి నేను ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ నా భర్త నా ముక్కును కోశాడని చెప్తాను అని నిర్ణయించుకుంది. తెల్లవారగానే పెద్దగా ఏడుస్తూ నా భర్త నా ముక్కును కోసేశాడు అని గట్టిగా అరిచింది. వెంటనే ఆ ఇంట్లో వారందరూ కూడా వచ్చి ఆమెను చూసి ఆమె భర్త అయిన రాకుమారుని తీసుకుని వెళ్ళి రాజు ముందు నిలబెట్టారు. విషయం తెలుసుకున్న రాజు అతన్ని జైల్లో వేయమని సైనికులను ఆజ్ఞాపించాడు. మరోవైపు ఆ సన్యాసిని చంపిన తర్వాత ఆ వ్యాపారి కొడుకు అక్కడికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిలో కూర్చొని అసలు ఈ లోకంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి కొంతమంది దొంగలు వచ్చారు. వారు అమ్మవారికి నమస్కరిస్తూ, అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించు, మేము ఈరోజు ఒక పెద్ద దొంగతనం చేయబోతూ ఉన్నాం. ఎవరికీ దొరకకుండా విజయవంతంగా మేము ఆ దొంగతనం చేయగలిగితే రాజుగారి కూతురిని తీసుకొని వచ్చి నీకు బలిస్తాము అని మొక్కి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అక్కడే ఉండి ఇదంతా విన్న వ్యాపారస్తుని కొడుకు, ఓరి దేవుడా, ఇక్కడ మరొక హత్య జరగబోతుందా, దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి అని అనుకుంటూ అక్కడే తిరుగుతూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ సాయంత్రం అయ్యింది. చీకటి పడిన తర్వాత ఆ వ్యాపారస్తుని కొడుకు అమ్మవారి విగ్రహం దగ్గర ఎవరికీ కనబడకుండా దాక్కుని తన చేతిలో కత్తి పట్టుకుని ఉంటాడు. కాసేపటికి దొంగలు వారితో ఆ రాకుమార్తెను తీసుకుని వస్తారు. కాసేపటి తర్వాత ఒకరు ఆ రాకుమారిని తీసుకుని అమ్మవారికి బలిగా సమర్పించడానికి లోపలికి తీసుకొస్తారు. అక్కడే దాక్కుని ఉన్న వ్యాపారస్తుని కొడుకు అతన్ని చంపి అతని శరీరాన్ని దాచిపెడతాడు. అతను సరిగ్గా ప్రసాదాన్ని సమర్పించాడా లేదా చూద్దామని ఆ దొంగలు ఒకరి తర్వాత ఒకరు లోపలికి వస్తూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకరిని లోపలికి రాగానే ఆ వ్యాపారస్తుని కొడుకు చంపేస్తాడు. అలా ఆ దొంగలందరినీ చంపేసి ఆ రాజకుమార్తెను తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతాడు. ఆమెను క్షేమంగా ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తూ ఉండగా దారిలో ఆమె, నీ వీరత్వం నాకు బాగా నచ్చింది, దయచేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నేను కేవలం నిన్ను రక్షించడానికి మాత్రమే ఇదంతా చేశాను, నిన్ను పెళ్లి చేసుకోవటం నా ఉద్దేశం కాదు అని ఆ యువకుడు చెప్తాడు. దీంతో ఆగ్రహించిన ఆ కుమార్తె ఆ రాజభవనంలోని సైన్యాన్ని పిలిచి, ఇతను నన్ను అపహరించాలని నాపై
అఘాయిత్యం చేయాలని చూశాడు. వెంటనే ఇతన్ని బంధించండి అని ఆదేశించింది. సైన్యం అతన్ని తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు. అక్కడే తన మిగిలిన 2 స్నేహితులు ఉండటం చూసి ఆ వ్యాపారస్తుని కొడుకు ఆశ్చర్యపోయాడు. ఆ మరుసటి రోజు సైనికులు ఆ 3 స్నేహితులను మహారాజు గారి వద్ద ప్రవేశపెట్టారు. మహారాజు మొదట వడ్డీ వ్యాపారస్తుని కొడుకును నువ్వు ఆ వేశ్యను ఎందుకు చంపావు అని అడిగాడు. అసలు ఆమెను ఎవరు చంపారో అతనికి తెలియదు. దాంతో అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ రాజు, నీవిలా మౌనంగా ఉంటే అసలు ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించాడు. వెంటనే వ్యాపారస్తుని కొడుకు మాట్లాడుతూ, మహారాజా, ఆ వేశ్యను చంపటం గురించి అతనికి ఏమీ తెలియదు. ఎందుకంటే ఆమెను చంపింది అతను కాదు, నేను అని చెప్పాడు. అయితే నువ్వు ఆమెను ఎందుకు చంపావు అని రాజు ప్రశ్నించాడు. ఆమె ఒక రూపాన్ని మార్చుకునే స్వభావం గల పాము అని, ఆమెతో శృంగారం చేసిన తర్వాత ఆమె పాముగా మారి అతన్ని కాటు వేసి చంపేస్తుందని, అదేవిధంగా నా స్నేహితుడిని కాటు వేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వెంటనే నా చేతిలో ఉన్న కత్తితో ఆ పాము తల నరికి చంపేశానని, ఆ పాము మృతదేహాన్ని అదే మంచం కింద దాచిపెట్టానని చెప్పాడు. రాజు తమ సైనికులను అక్కడికి పంపించగా వారు వెళ్ళి ఆ పాము మృతదేహాన్ని చూసి నిర్ధారించారు. అది నిజమేనని తెలుసుకున్న మహారాజు ఆ వడ్డీ వ్యాపారస్తుణ్ణి నిర్దోషిగా విడుదల చేశాడు. తర్వాత రాజకుమారుడిని, నీవు నా కూతురు ముక్కు ఎందుకు కోశావు అని ప్రశ్నించాడు. అతనికి కూడా దాని గురించి ఏమీ తెలియకపోవటంతో మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు వ్యాపారస్తుని కొడుకు మాట్లాడుతూ, మహారాజా, యువరాణి ముక్కును కోసింది అతను కాదు. యువరాణి ఒక సన్యాసిని ప్రేమించిందని, రోజు అతన్ని కలుస్తూ ఉందని, ఈరోజు నా భర్త వచ్చి నన్ను తన ఇంటికి తీసుకువెళ్తున్నాడని, నేను ఇక నిన్ను కలువను అని ఆ సన్యాసికి చెప్పటంతో అతనికి కోపం వచ్చి ఆవేశంతో యువరాణి ముక్కును కోసేశాడు. ఇదంతా చూసి కోపం వచ్చిన నేను వెంటనే వెళ్ళి ఆ సన్యాసిని నా చేతిలో ఉన్న కత్తితో నరికి చంపేశాను అని చెప్పాడు. వెంటనే సైన్యం ఆ ఆశ్రమానికి చేరుకుని సన్యాసి మృతదేహాన్ని చూసి నిజమేనని నిర్ధారించుకున్నారు. ఆ యువరాజు ఏం తప్పు చేయలేదు అని భావించిన మహారాజు అతన్ని కూడా నిర్దోషిగా ప్రకటించాడు. ఈ విధంగా ఆ వ్యాపారస్తుని కొడుకు తన 2 స్నేహితులను కాపాడుకున్నాడు. ఇక రాజు వ్యాపారస్తుని కొడుకుతో, ఇప్పుడు నీ వంతు. నీవు నా కూతుర్ని అపహరించాలని, ఆమెను మానభంగం చేయాలని, ఆమె గౌరవంతో ఆడుకోవాలని ఎందుకు ప్రయత్నించావు అని మహారాజు ప్రశ్నించాడు. అప్పుడు ఆ యువకుడు, మహారాజా, అదంతా అబద్ధం. నిజానికి యువరాణిని కొందరు దొంగలు అపహరించారు. వారి కోరికలకు ప్రతిఫలంగా యువరాణిని అమ్మవారి దగ్గర బలి ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇదంతా తెలిసిన నేను అదే గుడిలో దాక్కుని ఉండి వారందరినీ ఒకరి తర్వాత ఒకరిని నా చేతిలో ఉన్న కత్తితో నరికి చంపేశాను. అలా కాపాడిన యువరాణిని క్షేమంగా ఇంటికి తీసుకుని వస్తున్నప్పుడు యువరాణి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో రక్షించలేదని ఆమె అభిప్రాయాన్ని నిరాకరించాను. దీంతో ఆగ్రహించిన యువరాణి నాపై నింద మోపి నన్ను జైల్లో పడవేసింది అని చెప్పాడు. వెంటనే సైన్యం ఆ గుడికి వెళ్ళి అక్కడ పడి ఉన్న దొంగల శవాలను చూసి అతను చెప్పింది నిజమేనని నిర్ధారించారు. దీంతో వెంటనే మహారాజు ఆ 3 నిర్దోషులుగా విడుదల చేసి, నన్ను క్షమించండి, నా కూతురు చేసిన తప్పుకు మిమ్మల్ని నిందించవలసి వచ్చింది అని చెప్పాడు. మహారాజా, మేము 3 ఏ తప్పు చేయలేదని గుర్తించినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఆ 3 యువకులు అక్కడి నుండి తమ సొంత ఊరికి బయలుదేరారు. ఈ విధంగా మహిళలు తమ స్వార్థం కోసం వారు ఏదైనా చేస్తున్న పరిస్థితులు ఈ రోజుల్లో నెలకొంటున్నాయి. ఇలాంటి స్వార్థం కలిగిన స్త్రీలను, కామం ఎక్కువగా ఉన్న స్త్రీలను, అంటే ఎక్కువ కోరికలు కలిగిన స్త్రీలను, మోసం చేసే స్వభావం ఉన్న స్త్రీలను, అలాగే ఏ స్త్రీ యొక్క కుడి కాలి 2వ వేలు బొటన వేలి కంటే పెద్దగా ఉంటుందో ఆ స్త్రీని, 2 కనుబొమ్మల మధ్యలో వెంట్రుకలు ఉండే స్త్రీని, పెదాలపైన వెంట్రుకలు ఉండే స్త్రీలను అస్సలు పెళ్లి చేసుకోకూడదు అని శాస్త్రం చెప్పింది. ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీలను పెళ్లి చేసుకుంటే జీవితం నరకమవుతుంది, ఇంటికి దరిద్రం పడుతుంది, భర్తకు అస్సలు కలిసి రాదు, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని అనిపిస్తుంది. కాబట్టి ఈ నిజాలను పురుషులు తెలుసుకుని ఈ లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అని చిలుక గోరింకకు వివరించింది. స్త్రీలో ఈ భాగాన్ని పదే పదే తాకితే అడుక్కునేవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు.
ప్రతిరోజు రాత్రి ఏమాత్రం సిగ్గుపడకుండా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని తాకినట్లయితే అపార సంపదను సంపాదించుకోవచ్చు. స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని ఎవరు పట్టుకున్నా లేకపోతే నొక్కినా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది. వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మరియు స్త్రీ యొక్క ఆ భాగం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పూర్వం ధర్మాపురి అనే గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య ప్రతిదానికి కూడా తనతో గొడవపడుతూ ఉండేది. దాంతో అతన్ని ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉండేది. తినడానికి కూడా తిండి లేక కటిక పేదరికంలో ఉన్నాడు. ఒకసారి అతను అడవికి వెళ్ళాడు. ఆ దారిలో ఒక యోగిని కలిశాడు. వెంటనే ఆ వ్యక్తి ఆ యోగి దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాడు. నాయనా, నీకేమైంది? ఎందుకని ఏడుస్తూ ఉన్నావని అడుగుతాడు ఆ యోగి. అప్పుడు ఆ వ్యక్తి, ఓ గురువర్య, నా భార్య నాతో ప్రతి విషయంలో గొడవపడుతూ ఉంటుంది. ఈ గొడవల కారణంగా నేను చేసే చిన్న వ్యాపారం కూడా మూతపడింది. ఆ వ్యాపారం మూతపడటం వల్ల నా దగ్గర ఏమాత్రం కూడా డబ్బు లేక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉన్నాను. అందుకే నేను ఇల్లు వదిలి నీ శరణులోనికి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఆ యోగి, నాయనా, నువ్వు ఏడవకు. ఇప్పుడు నీకు నేను ఒక పని చెప్తాను. అది నీ అదృష్టాన్ని మార్చివేస్తుంది. నువ్వు చేయవలసింది కేవలం సిగ్గుపడకుండా నీ భార్య యొక్క ఈ భాగాన్ని నొక్కటం మాత్రమే. ఇలా చేసినట్లయితే మీరు ఎప్పుడైనా ధనవంతులు అవ్వవచ్చు. ఏ పురుషుడైనా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని తాకినట్లయితే లేకపోతే ముద్దు పెట్టుకున్నట్లయితే ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని ఆ యోగి చెప్పాడు. నాయన, ఒక చిన్న కథ ద్వారా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని ముట్టుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుందో చెప్పబోతున్నాను అని ఆ యోగి కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక నగరంలో ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతనికి ఒక భార్య ఉండేది. వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. వారు ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. అందుకే అతని ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివసిస్తూ తన ఆశీర్వాదాలు ఇస్తూ ఉండేది. వీరిద్దరి ప్రేమ, అన్యోన్యమైన జీవితం గురించి చుట్టుప్రక్కల వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ విధంగా అందరూ చెప్పుకోవటం వలన ఈ విషయం ఆ నగరానికి చెందిన రాజు వరకు చేరింది. ఆ రాజు కూడా వీరిని ఎంతో ప్రశంసించాడు. ఒకసారి ఆ రాజు నగరంలోని ప్రజలంతా ఇంట్లో ఒక దీపం వెలిగించాలని చెప్తాడు. అప్పుడు ఆ రాజు యొక్క భార్య, మహారాజా, ప్రజలందరూ వారి ఇంట్లో ఎందుకు దీపం వెలిగించాలి అని అడిగింది. అప్పుడు ఆ రాజు ఈ దీపం ప్రేమకు చిహ్నం అని చెప్తాడు. ఎవరి ఇంట్లో అయితే ఈ దీపం వెలిగించబడుతుందో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రేమ అనేది ఉంటుంది. ఏ విధంగా అయితే మన నగరంలో నివసించే వ్యాపారి, అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమ మన రాజ్యంలో ఉన్న ప్రతి భార్యాభర్తల మధ్య ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందుకే ఆ దంపతుల ప్రేమకు గుర్తుగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించాలి అనుకుంటున్నాను అంటాడు. మహారాజు ఆజ్ఞ మేరకు నగరంలోని ప్రజలందరూ కూడా తమ ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. కానీ అర్ధరాత్రి వచ్చేసరికి అందరి ఇళ్లల్లోని దీపాలు ఆరిపోయాయి. కానీ ఆ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దీపం అనేది ప్రేమకు చిహ్నం కాబట్టి. వ్యాపారి భార్య ఎప్పుడూ కూడా దీపం వెలిగించే ఉంచేది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, మహారాజు మరియు మహారాణి మేడపై నుండి వారి నగరంలో జరిగే దృశ్యాలను చూస్తూ ఉన్నారు. రాజు మరియు రాణి చూసే సమయానికి వారి రాజ్యంలో మొత్తం చీకటి అలుముకుని ఉంది. కానీ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూ ఉంది. అప్పుడు మహారాజు మహారాణితో, చూడు మహారాణి, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమ ఎంత స్థిరంగా వెలుగుతూ ఉందో మిగతా అందరి ఇంట్లో కూడా దీపం ఆగిపోయింది. దీన్ని బట్టి ఆ వ్యాపారి అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా అని అంటాడు. అప్పుడు మహారాణి, మహారాజా, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమకు కారణం వ్యాపారి భార్య అయి ఉంటుంది. అందుకే ఆ వ్యక్తి ఇంట్లో ఎటువంటి పేదరికం లేకుండా వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అంటుంది. లేదు మహారాణి, ఖచ్చితంగా ఆ ఇంట్లో వ్యాపారి తెలివైన వాడై ఉంటాడు. అందుకే వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అన్నాడు రాజు. కానీ రాణి మాత్రం వ్యాపారి భార్యనే తెలివైందని చెప్తూ ఉంటుంది. ఇలా ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. కొంత సమయానికి మహారాజు, మహారాణి, మనం ఇద్దరం ఇప్పుడు వాదించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆ ఇద్దరిని ఎందుకు పరీక్షించకూడదు? ఆ పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారు తెలివైన వారు మరియు స్వచ్ఛమైన మనసున్న వారిని తెలుస్తుంది అన్నాడు. మహారాణి కూడా అందుకు అంగీకరించి వారిని పరీక్షించడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత మహారాజు ఒక దాసిని పిలిపించి, నేను నిన్ను
ఏవైతే ప్రశ్నలు అడుగుతానో నువ్వు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళు, అతన్ని అడగమని చెప్తాడు. ఆ సేవకురాలు కూడా సరే అని వ్యాపారి దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి భార్య కొన్ని వస్తువులు కొనడానికి బయటికి వెళ్ళింది. వ్యాపారి ఒక్కడే ఉన్నాడు. అక్కడికి చేరుకున్న రాజు యొక్క సేవకుడు, ఓ వ్యాపారి, నేను రాజ్య భవనం నుంచి వచ్చాను, మహారాజు నన్ను పంపించాడు అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి, మీరు వచ్చిన విషయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సేవకురాలు, మీరు గనుక మీ భార్యను వదిలిపెడితే మహారాజు మీకు ఎంతో విలువైన వజ్రాలను ఆభరణాలను ఇస్తారని చెప్పాడు. దానికి మీరు ఏమంటారని అడిగింది. ఆ వ్యాపారి అందుకు అంగీకరించలేదు. దాంతో ఆ దాసి తిరిగి వెళ్ళిపోయి రాజుకు జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు మహారాణి మళ్ళీ ఆ సేవకురాలని పిలిచి ఆమెకు కొన్ని విషయాలు చెప్పి, ఆ విషయాలను నువ్వు వ్యాపారి భార్యకు చెప్పు అని ఆ దాసిని వ్యాపారి భార్య దగ్గరకు పంపిస్తుంది. ఆ సేవకురాలు వ్యాపారి భార్య దగ్గరకు వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి ఇంట్లో లేడు. ఆ సేవకురాలు వ్యాపారి భార్యతో ఇలా అంటుంది, అమ్మా, మీరు గనుక మీ భర్తను చంపితే మహారాణి ఆమె రాజ్యంలో సగభాగం నీకు ఇస్తానని చెప్పమని చెప్పింది అంది. ఆ మాటలు విన్న వ్యాపారి భార్య, ఈ ఒప్పందానికి నేను సిద్ధంగా ఉన్నానని అంది. అప్పుడు ఆ సేవకురాలు, మీరు మీ భర్తను చంపారని నేను ఎలా నమ్మాలి అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి భార్య, నీకు ఈరోజు మా ఇంట్లో దీపం వెలుగుతూ కనిపిస్తుంది. నేను ఎప్పుడైతే నా భర్తను హత్య చేస్తానో అప్పుడు నేను ఈ దీపాన్ని ఆర్పేస్తాను అంది. మాటలన్నీ విన్న ఆ సేవకురాలు తిరిగి రాజు రాణి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. మహారాణి ఎప్పుడైతే ఆ వ్యాపారి భార్య మాటలు వింటుందో ఆ రాణికి ఆ వ్యాపారి భార్య మీద విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు మహారాజు వెంటనే తన సేవకులను పంపించి, సేవకులారా, మేము పెట్టిన పరీక్ష కారణంగా రాజ్యంలోని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం మాకు ఇష్టం లేదు. మీరు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పండి అని ఆదేశిస్తాడు. ఆ సేవకులందరూ ఆ వ్యాపారిని కలిసి జరిగిందంతా చెప్దామని వెళ్ళేసరికి ఆ వ్యాపారి హత్యకు గురై ఉంటాడు. అక్కడే ఆ సైనికులకు ఆ వ్యాపారి భార్య కనిపించింది. కొంత సమయానికి ఆ సైనికులు వ్యాపారి భార్యను తీసుకుని రాజభవనానికి వచ్చారు. అప్పుడు మహారాజు ఆ వ్యాపారి భార్యతో ఇలా అంటాడు, నువ్వు ఒక దురాశ పరురాలివి. నీకు డబ్బంటే ఇంత ఇష్టమా? కేవలం డబ్బు కోసం నీ భర్తను కూడా చంపేశావు. ఎందుకలా చేశావు అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్తుంది, మహారాజా, నేను ఎప్పుడో నా భర్తను చంపేయాల్సింది, కానీ నేను ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా భర్త నాతో చాలా దారుణంగా ప్రవర్తించేవాడని చెప్పింది. అప్పుడు రాజు, నీ భర్త అంత దారుణమైన పని ఏం చేశాడు చెప్పు అన్నాడు. ఆ వ్యాపారి భార్య, నా భర్త ఎప్పుడూ నా ముక్కుపై తన వేలితో గట్టిగా నొక్కేవాడు. ఇదే కాకుండా నా భర్త ఇంకొక పని కూడా చేసేవాడు. అదేమిటంటే నా భర్త ఎప్పుడూ నాలుకతో నా చెవి వెనుక భాగాన్ని తాకుతూ ఉండేవాడు అని చెప్పింది. వెంటనే రాజు, అమ్మా, మీరు నిరుపేదలుగా ఉన్నప్పుడు నీ భర్త ఈ విధంగా చేసేవాడా అని అడిగాడు. అప్పుడు వ్యాపారి భార్య, లేదు, ఇలా చేసేవాడు కాదు అని చెప్తుంది. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది నీ భర్త ఇలా ఎందుకు చేసేవాడో అన్నాడు రాజు. ఇక్కడితో కథ ముగిసిపోయింది అని చెప్పాడు ఆ యోగి. ఇలా చెప్పిన తర్వాత, నాయన, ఇప్పుడు నీకు అర్థమైందా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని తాగితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, నాకు ఇప్పటికీ కూడా ఏమీ అర్థం కాలేదు అన్నాడు. అయితే ఇప్పుడు నీకు నేను వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్తాడు. మొదటిగా ఆ వ్యాపారి అతని భార్యతో చేసింది ఏమిటి అంటే, తన వేళ్లతో తన భార్య యొక్క ముక్కు నొక్కటం. ఎవరి ఇంట్లో అయితే పేదరికంతో బాధపడుతూ ఉన్నారో వారు తమ వేళ్లతోటి వారి భార్య యొక్క ముక్కు నొక్కాలి. ఎందుకంటే స్త్రీ యొక్క పైభాగం చాలా శుభకరంగా భావిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ పని చేస్తారో వారు ధనవంతులుగా మారిపోతారు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. చూడు నాయన, ఆ వ్యాపారి చేసిన రెండో పని ఏమిటి అంటే, ఆ వ్యాపారి తన నాలుకతోటి తన భార్య యొక్క చెవి భాగాన్ని తాకటం. ఇలా చేయటం వల్ల మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఎందుకంటే స్త్రీ యొక్క చెవి వెనుక భాగంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి కృపను పొందగలుగుతారు మరియు అపార ధనాన్ని సంపాదించుకోగలుగుతారని ఆ యోగి ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి ఆ యోగికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. యోగి చెప్పినట్టుగా చేసి కొద్ది రోజులకు ధనాన్ని ఆకర్షిస్తాడు ఆ వ్యక్తి.
అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే శ్రీ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం. ఎలా అయితే ఈ వ్యక్తి ధనవంతుడిగా మారాడో మీరు కూడా అలా చేసి ధనాన్ని ఆకర్షించండి. మీరు కూడా ఈ విషయాన్ని ఫాలో అయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. కాకపోతే మీరు మీ భార్యతో ఈ విషయం గురించి ముందుగానే మొత్తం చెప్పండి, ఆ తర్వాతనే ఆచరించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.